సో అరిటాకు మీద సర్వ్ చేయడం జరుగుతుంది. బాగుంటుంది ఇది టేస్ట్. సో ఇది మొత్తం మెను. ఒకరోజు ములక్కాయ కాజు, ఒకరోజు దొండకాయ మసాలా అలా అనుకుంటున్నాము. అప్పటికప్పుడు బ్యాటర్ వేపిస్తేనే ఇది ఇలా వస్తుంది. అయితే వెడ్నెస్డే ఆ థర్స్డే కానీ లాంచ్ చేద్దాం అనుకున్నాం. సేమ్ వర్షన్ వెజ్ ప్లాటర్, తందూరి ఫ్రూట్స్ వస్తాయి. రాగి ముద్ద తడక వేసి చేసింది. ఎండింగ్ వచ్చేసి నన్నారి షర్బత్. ఇది పన్నీర్ చట్పట. మా వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తున్నారు యాక్చువల్లీ. కార్తీక మాసానికి వెజ్ ఫెస్టివల్ లాగా కార్తీకం మన భోజనం అని చెప్పి వెజ్ ఫెస్టివల్ రన్ చేస్తున్నాము. సో అది మోస్ట్లీ థర్స్డే కల్లా లాంచ్ చేస్తాము. లైక్ స్పెషల్ వెజ్ థాలీ ఉంటుంది, స్పెషల్ వెజ్ ప్లాటర్, అండ్ అలకాటలో కూడా స్పెషల్ ఐటమ్స్ ఉంటాయి, ప్రాపర్ సౌత్ ఇండియన్ ఐటమ్స్. అండ్ ఈవినింగ్ 5:30 నుంచి టిఫిన్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. లైక్ దోశ, నీరు దోశ, మసాలా దోశ, తట్టే ఇడ్లీ, మా దగ్గర సిగ్నేచర్ గ్రీన్ మసాలా ఇడ్లీ, ఇవన్నీ కూడా ఈవినింగ్ 5:30 నుంచి ఉంటాయి. మార్నింగ్ టైంలో వెజ్ థాలీ విత్ వెజ్ ప్లాటర్ ఇవన్నీ అవైలబుల్ ఉంటాయి. కార్తీక మాసం ఒక స్పెషల్ వెజ్ థాలీ అనుకుంటున్నామండి. ఇది ఆథెంటిక్ సౌత్ ఇండియన్ డిషెస్ ఇందులో. సో అరిటాకు మీద భోజనం అనేది సర్వ్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ స్వీట్తో స్టార్ట్ చేస్తాం. సో పూర్ణాలకి గీ కూడా సర్వ్ చేస్తాం. గీ కావాలంటే వచ్చి దాంట్లో సర్వ్ చేస్తారు. నెక్స్ట్ వడ అండ్ నెక్స్ట్ అరటికాయ బజ్జీ, దెన్ ముద్దపప్పు ఆవకాయ అన్నం, పులిహోర, దెన్ వెజ్ పులావ్, రాగి ముద్ద, జొన్న రొట్టి. అండ్ ఇప్పుడు వీటికి కాంబినేషన్ కర్రీస్ వచ్చేసి గారెకి రోటి పచ్చడి, అండ్ రాగి ముద్దకి వచ్చేసి ముక్కల పులుసు ఉంది. రాగి ముద్దకి ముక్కల పులుసు, వెజ్ పులావ్కి పెసర పునుగుల కూర. నెక్స్ట్ పెసర పునుగుల కూర కానీ గుత్తొంకాయ మసాలా కానీ ట్రై చేయొచ్చు. ఈ థాలీలో స్పెషల్ ఏంటంటే మన సౌత్ ఇండియన్ ఆథెంటిక్ డిషెస్ అన్నీ ఒక బనానా లీఫ్ మీద సర్వ్ చేసేలాగా. సో జొన్న రొట్టి చాలా రెగ్యులర్గా తీసుకుంటాము. అండ్ గారె విత్ రోటి పచ్చడి కాంబినేషన్ బాగుంటుంది. అరటికాయ బజ్జీ, పూర్ణం, రాగి ముద్ద అండ్ దూద్ జిలేబీ. సో ఇవి మెయిన్ ఐటమ్స్. దీంతో పాటు ముద్దపప్పు ఆవకాయ అన్నం, వెజ్ పులావ్, పులిహోర, పప్పు అండ్ ముక్కల పులుసు, దొండకాయ ఫ్రై, బెండకాయ ఫ్రై ఐటమ్ ఒకటి వస్తుంది. గ్రేవీ కర్రీస్లో గుత్తొంకాయ మసాలా కానీ, ములక్కాయ కాజు కర్రీ అలా ఒకటి, పెసర పునుగులు కర్రీ అని ముక్కల పులుసు ప్రతిరోజు ఉంటాయి. సో ఇది మొత్తం మెను. సో ఈ మెను ఏంటంటే ఓన్లీ వెజ్ థాలీ ప్లేస్లో ఇది పెడుతున్నాం అనమాట. సో లాస్ట్ టైం ఫిష్ ఫెస్టివల్ జరిగినప్పుడు చాలామంది అడిగారు వెజ్లో వెరైటీస్ పెట్టండి, వెజ్లో కూడా ఇలాంటి థాలీ పెట్టండి అని అడిగారు. సో దానికి బేసిక్గా ఈ థాలీ మొత్తం క్రియేట్ చేయడం జరిగింది. సో అప్పుడప్పుడు ఒకరోజు పెసర పునుగుల కర్రీ వస్తే ఒకరోజు చిట్టి గారెల పులుసు వస్తుంది. సో ముక్కల పులుసు రెగ్యులర్గా ఉంటుంది. అండ్ గుత్తొంకాయ మసాలా ప్లేస్లో ఒకరోజు బెండకాయ కర్రీ, ఒకరోజు ములక్కాయ కాజు, ఒకరోజు దొండకాయ మసాలా అలా అనుకుంటున్నాము. మజ్జిగ పులుసు, సాంబార్ అవి రెగ్యులర్గా ఉంటాయి. సో అన్నీ వచ్చేసి ఇక్కడే సర్వ్ చేస్తే వైట్ రైస్ వేడిగా తీసుకొచ్చి అప్పటికప్పుడు సర్వ్ చేస్తారు. సో యాక్చువల్లీ రేపటి నుంచే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం, వెడ్నెస్డే నుంచి. కాకపోతే ఏంటంటే హైటెక్ సిటీ, జూబ్లీ హిల్స్లో ఉన్న బ్రాంచెస్లో ట్రైనింగ్ జరిగింది కిచెన్ టీమ్కి. ఇంకా విప్రో సర్కిల్లో ట్రైనింగ్ అవ్వలేదు. వాళ్ళకి అవ్వడానికి ఇంకొక రోజు పట్టేలా ఉంది. సో అది చూసుకొని ఐదర్ వెడ్నెస్డే ఆ థర్స్డే కానీ లాంచ్ చేద్దాం అనుకున్నాం. బై దిస్ వీకెండ్ మెనూలో యాడ్ అవుతుంది. నేనైతే ఫస్ట్ దూద్ జిలేబీతో స్టార్ట్ చేస్తాను. కోవా కూడా బాగుంది.
సో ఇది పూర్ణం. సో పూర్ణం కూడా చూడండి థిక్గా లేకుండా పైన కొంచెం పల్సగా ఉండేలాగా లేయర్ చూసి అప్పటికప్పుడు బ్యాటర్ వేపిస్తేనే ఇది ఇలా వస్తుంది. వెజ్ థాలీ అనుకున్నాం కదండి, ఇందాక చూపించే కదా వెజ్ థాలీ అరిటాకు మీద సర్వ్ చేసేది. అది సింగిల్ పర్సన్కి విత్ పూర్ణాలు గార ఇవన్నీ కలిపి లైక్ టోటల్ ఒక 20 ఐటమ్స్ దాకా వస్తాయి ప్లేట్ మీద. అది సింగిల్ పర్సన్కి. వైట్ రైస్ సాంబార్ అన్లిమిటెడ్, మిగతా అన్ని లిమిటెడ్ పోర్షన్స్. ఇది ఇంకొకటి ఏంటంటే, సో ఎలా అయితే సీ ఫుడ్ ప్లాటర్ బిగ్ ప్లాటర్ ఎలాగైతే చేసామో సేమ్ వర్షన్ వెజ్ ప్లాటర్. సో ఇది కూడా 4 to 5 మెంబర్స్కి షేర్ చేసుకోవచ్చు. సో ఇందులో వచ్చేసి కంప్లీట్ సౌత్ ఇండియన్ డిషెస్, మోస్ట్లీ సౌత్ ఇండియన్. కొన్ని ఇందులో పూర్ణాలు, గారె, మొక్కజొన్న గారె, పన్నీర్ ఖజానా టిక్కా అండ్ ఆనియన్ రింగ్స్ వస్తాయి. ఫ్రూట్స్ వచ్చేసి తందూరి ఫ్రూట్స్ వస్తాయి, పైనాపిల్ అండ్ వాటర్ మిలాన్. హైటెక్ సిటీలో మాత్రం డైరెక్ట్ వాటర్ మిలాన్ అండ్ పైనాపిల్ ఫ్రూట్స్ వస్తాయి. ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ అండ్ జూబ్లీ హిల్స్లో తందూరి వస్తాయి. అండ్ మసాలా రాగి ముద్ద తడకా వేసి చేసింది, చాలా బాగుంటుంది అది. అండ్ ఇది పన్నీర్ చట్పట. స్వీట్స్లో ఇంకొకటి చక్కెర పొంగలి, గులాబ్ జామున్ ఒకటి. జొన్న రొట్టె కాంబినేషన్ వచ్చేసి కడాయి పన్నీర్ ఆర్ పెసర పునుగుల కూర బాగుంటుంది. రైస్లో వచ్చేసి గోంగూర రైస్, ఉలవచారు మష్రూమ్, దద్దోజనం, ముద్దపప్పు ఆవకాయ అన్నం, వెజ్ పులావ్, పులిహోర. స్టార్టింగ్ రాగానే సూప్ ఇస్తాము. ఫస్ట్ మిరియాల చారు ఇచ్చిన తర్వాత ఈ ప్లాటర్ మొత్తం వస్తుంది. అండ్ ఎండింగ్ వచ్చేసి నన్నారి షర్బత్. సో దిస్ ఈజ్ వాట్ వీఆర్ ప్లానింగ్ ఫర్ వెజ్ లవర్స్ యాక్చువల్లీ ఫర్ దిస్ కార్తీక మాసం. సో మోస్ట్లీ డేట్ వచ్చేసి రేపు అనౌన్స్ చేస్తాము. సో ఈరోజైతే ప్రజెంట్ ట్రయల్స్ ఇవన్నీ నడిచినాయి, మా వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తున్నారు యాక్చువల్లీ. సో విల్ సీ ఫర్ ద date announcement and the response.